అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల ఓ తల్లి అంతర్మదనం. రచయిత గంటి భానుమతి గారు. ఎపిసోడ్ 1 ఇక వెళ్దామా మరి నవల్లేకి. ఇంకా చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వెలుగులు ప్రపంచాన పరుచుకోలేదు. ఇలాంటి ఉదయాన బాల్కాని బయట ప్రపంచాన్ని చూడ్డమంటే అరుంధతికి ఇష్టం. అదో పరవశం. ఊగుతున్న చెట్లు ఆకులతో విసురుతున్న చల్లటి గాలి ముఖానికి తాకుతూ జుత్తును ఆప్యాయంగా నిమిరి వెళ్తోంది. అదో హాయి. కనుచూపు మేర కలిసిపోయినట్టుగా ఉన్న రోడ్డు ఆ తర్వాత ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తీస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదో ఉత్సాహం. అది అరుంధతికి నచ్చిన సమయం. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఏదో నేర్పించినట్లు అనిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలో తనలోకి తొంగి చూస్తూ తనని వెతుక్కున్నట్లు అనిపిస్తుంది. ఎన్నింటినో మర్చిపోయినట్లు అనిపిస్తుంది. తలుపులు బోర్లా తీసి ఉంటే ఈ జైల్లో కూర్చోవడం ఎందుకు? బయటికి వెళ్ళి నిశ్శబ్దంలో కూడా జీవితం ఉందని తెలుసుకో అని ఒక కవి ఏనాడో అన్నాడు. అది ఎంతో నిజం. అందుకే ఆ ప్రశాంతతకి తను ఏదో బాకీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఓదార్పు కోసం ఎవరి వైపు చూడక్కర్లేదు. అనుకోవడానికి కావాలనుకున్న భుజం లేకపోయినా పర్వాలేదు. పరవశంలో తనని తాను మర్చిపోయి వాతావరణం అరుంధతికి ఎంతో అపురూపమైనది. తెలిసి తనని తాను కోల్పోవడం ఆమెకి ఇష్టం. బాల్కానీలో నుంచొని కాఫీ తాగుతూ బయట నిశ్శబ్ద ప్రపంచాన్ని గమనిస్తున్న అరుంధతికి బెల్ వినిపించింది. ఆ సమయంలో ఇంత పొద్దున్నే ఎవరొస్తారు? పని మనిషి రాని వచ్చే టైం కూడా కాదే. ఆమె 9ంటికి వస్తుంది. ఈ సమయంలో ఎవరై ఉంటారు అని అనుకుంటూనే తలుపులు తీసింది. ఎదురుగా విరాట్. తన పక్కనే గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో ఉన్న ఒక 25 ఏళ్ల అమ్మాయి. ఒక్కసారి ఉలిక్కిపడింది, కలవరపడింది. బిందు. ఇదేంటి? బిందు నుంచిందేంటి అనిపించింది. బిందులా అనిపించింది. కానీ ఆమె బిందు కాదు. బిందు పోయిన ఇన్నేళ్ల తర్వాత మరో అమ్మాయి బిందులా అనిపించడం ఇదే మొదటిసారి. తనను తాను మళ్లీ తమాయించుకుంది. ఈమె బిందు ఎందుకవుతుంది? ఈమె విరాట్ పక్కన ఉంది కాబట్టి విజయ్ అవుతుంది. విరాట్ ఎదురు ఫ్లాట్లో ఉండే అబ్బాయి. భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు. ఈమె విరాట్ భార్య విజయ. 3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్న విజయ ఎదురుగా ఉంది. అరుంధతికి ఎలా ఊహించుకుందో అలాగే ఉంది. లోపలికి రండి. విరాట్, నిన్ను తీసుకురావడానికి వెళ్ళినప్పటి నుంచి మీ గురించే మాట్లాడుకుంటున్నాం అంటూ 2 అడుగులు వెనక్కి వేసి దారిచ్చింది. వాళ్ళ మాటలు విన్న రామచంద్ర గదిలో నుంచి బయటకు వచ్చాడు. సంతోషంగా విజయ్ని విరాట్ని చూశాడు. అమ్మాయి వచ్చిందా? ఏమిటి, ఎప్పుడొచ్చారు? పలకరించాడు. తెల్లవారుజామున వచ్చాం. ఈమె విజయ. పరిచయం చేశాడు. మాకు తెలిసిపోయింది. పరిచయం అక్కర్లేదు. మీరు అలా నిలబడి ఎంతసేపు మాట్లాడతారు? కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది. అయ్యయ్యో, ఇప్పుడు అవేం వద్దండి. మేము ఊరు నుంచి రాగానే కాఫీ తాగేశాం. 1 గంటలో మేము బయటికి వెళ్ళాలి. విజయ్కి ఒక స్కూల్లో ఇంటర్వ్యూ ఉంది. ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఉద్యోగం చేసేది. అందుకని అక్కడి నుంచి ప్రయత్నం చేసింది. ఇంటర్వ్యూకి రమ్మనమని లెటర్ వచ్చింది. ఇదిగో ఇప్పుడు దానికి వెళ్ళాలి. ఇంట్లో కూర్చోవడం ఎందుకు? ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది. అరుంధతి ఉలిక్కిపడింది. ఇది విజయ అందా, బిందు అందా? ఇప్పుడు బిందు మాట్లాడిందా? బిందు ఇక్కడుందా? తెలియకుండా చుట్టూ చూసింది. సరిగ్గా బిందు కూడా ఇలాగే అంది. ఒక్కసారి బిందు మాటలు గుర్తొచ్చాయి. అమ్మా, అందరి అమ్మల్లాగా ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అంటూ నా వెనక పడకు. నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. నేను డాక్టర్ బిందుని. ఇది నా కళ. నా కళ్ళతో నేను కన్న కళ. నీ కళ్ళతో నువ్వు కన్నది కాదు, గుర్తుంచుకో. అందుకని నా కళలను కూడదొయ్యకు. మా బిందు సైంటిస్ట్, పలానా రీసెర్చ్ ల్యాబ్లో పనిచేస్తుంది అని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి. నేను నీలాగా వంటింట్లోనే ఉండిపోను. నేను డిఫరెంట్ తెలుసా? అన్న బిందు ఏది? దాని కళ ఎందుకు అలా ఫలించకుండానే కరిగిపోయింది? దాని రెప్పలు 2 దబ్బనంతో ఎవరో కుట్టేసినట్టయింది. కారణమెవరు? తనేనా?
బాధ బాధ అని తెలియనంతవరకే బాధ. బాధ అని తెలిసిన తర్వాత వచ్చే విషాదం నుంచి కలిగే ఆనందాన్ని పిండుకోగల వాళ్ళల్లో తను కూడా ఉంటుందా? ఓసారి చుట్టూ చూసింది. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి మామూలైంది. బిందు గురించిన ఆలోచనలు కళ్ళు మసకబారాయి. అవి కన్నీళ్ల మూలంగా అని తెలుసు. వంటింటి వైపు నడిచింది. లోపలికెళ్ళి కళ్ళు తుడుచుకొని కళ్ళజోడు సవరించుకుంది. అవి వాళ్లకు కనపడకూడదని. దారి తప్పుతున్న మనసుని అదుపులో పెట్టే ముందు గదిలోకి వచ్చింది. అయితే ఉద్యోగం చేస్తావన్న మాట అది చాలా మంచిది అంది ఇద్దరిని చూస్తూ. అవును పిన్నిగారు, ఉద్యోగం చేయటం అలవాటైపోయింది. ఇంట్లో కూర్చోవడం కష్టం. అందరూ వద్దంటున్నారు. కానీ నేను చాలా మొండిదాన్ని. అనుకున్నది చెయ్యాల్సిందే. మళ్ళీ బిందు గుర్తొచ్చింది. అవును, బిందు కూడా ఇలాగే మాట్లాడేది. తను అనుకున్నది నెరవేరాలి. ఈ మొండితనమే, ఈ పెంకితనమే దాని జీవితాన్ని కాటేసిందా? అందుకే బలి అయిపోయిందా? మళ్ళీ బిందు గురించిన ఆలోచనలు. ఇలా అయితే ఎలా? రోజు ఈ విజయ కనిపిస్తుంది. ఈమె కనపడినప్పుడల్లా బిందు గుర్తొస్తే ఎలా? లోపల అలజడి. ఇన్నాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తున్నాం. ఒకళ్ళతో సంబంధం లేకుండా కాలం గడిపేస్తున్నాం. నిశ్శబ్ద జీవితంలో ఈ గులకరాళ్ళేమిటి? విరాట్ ఆమె కళ్ళ ముందు ఒక తాళం చేతిని అటూ ఇటూ కదిలించాడు. ఆమె వెంటనే ఈ లోకంలోకి వచ్చింది. పిన్నిగారు, పని మనిషి వచ్చినప్పుడు ఈ తాళం చేతులు ఇచ్చేయండి, తన పని చేసుకుని వెళ్ళిపోతుంది అంటూ ఆమె చేతిలో ఉంచాడు. ఆమె వెంటనే దాన్ని వాళ్ళ తాళం చేతులు పెట్టే దగ్గర తగిలించింది. అలాగేలే, పని మనిషి వచ్చినప్పుడు ఇస్తాం. ముందు కూర్చోండి, కాఫీ తెస్తాను ఉత్సాహంగా అంది. టైం లేదు పిన్నిగారు, మేం వెళ్ళిపోవాలి అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. అరుంధతి ఆలోచన వెనకాల బిందు ఉంది. ఆమెతో గడిపిన క్షణాలు, ఆమె అంతిమ క్షణాలు గుర్తుకొచ్చి భర్త చూడకుండా కళ్ళు తుడుచుకుంది. ఏడవడానికి కారణం తెలియడం ఎంత విషాదం. బిందు భౌతికమైన మరణాన్ని ఎన్నిటినో చెరిపివేస్తుందేమో, అప్పటికి తాత్కాలికంగా ఒక శూన్యాన్ని నింపుతుందేమో. కానీ ఆమె ఉనికి, స్మృతి అన్నీ కూడా ఎన్నో పరిధులు దాటి అనంతంగా జీవిస్తుంది. అందుకే అన్ని జ్ఞాపకాలు ఆమెను సజీవంగా ఉంచుతున్నాయనిపిస్తోంది. మరణించిన మనిషిని స్పృశించేవాడు మనసుకు వేళ్లుంటాయి. అవి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండి అల్లకల్లోలం చేస్తున్నాయి. అదే జరుగుతోంది అరుంధతికి. గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయి వంటగట్టును ఆనుకొని ఊపిరి గట్టిగా పీలుస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది. కాఫీ కోసం రామచంద్ర పిలుపుతో బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఇద్దరు కాఫీ తాగుతూ పేపర్లో విషయాలు మాట్లాడుకున్నారు. ఆమె ఇంటర్వ్యూ ఏమైందో, ఎందులో వస్తే బాగుంటుందో అనే వాటి మీద అరుంధతి, రామచంద్ర సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది. తామేనా ఇంతగా మారిపోయారా? ఎవరు అక్కర్లేదు, ఎవరితోనూ బంధాలు పెంచుకోకూడదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎదురింటి విరాట్ గురించి, విజయ్ గురించి, వాళ్ళ ఉద్యోగం గురించి మాట్లాడుకోవడం ఆశ్చర్యం అనిపిస్తోంది. నిన్నటి వరకు ఒక దట్టమైన నల్లటి దుప్పటి కప్పేసి జీవితాల్ని ఉక్కిరి బిక్కిరి చేసినా పట్టించుకోలేదు. ఓ విధంగా ఒంటరి ప్రపంచం చుట్టూరా కట్టేసుకున్న ఒక చైనా గోడ. అవి అన్నీ ఎప్పుడు కూలిపోయాయో, విడిపోయాయో తెలియదు. ఎవరితోనూ పెట్టుకోకూడదు, ఎవరి దగ్గరికి కాకూడదు అని అనుకున్న వాళ్ళు తెలియకుండా ఇద్దరూ కూడా విరాట్కి దగ్గరయ్యారు. ఇప్పుడు విజయ, ఆమెను కూడా దగ్గరకు తీసుకున్నారు. ఒకప్పుడు అనుకున్నవి, ఎవరూ అక్కర్లేదనుకున్న ఆ భావాలు అన్నీ ఏవి? అవి పర్మనెంట్ కాదా? ఎప్పటికీ ఉండవా? అవి అంత దూదిలా తేలికైనవే? కాలంతో పాటు అవి కూడా మారిపోయాయా? ఇప్పుడు ఈ జీవితం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఆ తర్వాత ఒక 2 రోజులు వాళ్ళిద్దరూ కనిపించలేదు. వాళ్ళ కోసం ఎదురు చూశారు. అరుంధతి అయితే వీలున్నప్పుడల్లా తలుపు తీసి వాళ్ళ గుమ్మం వైపే చూస్తుంది. తాళం కప్ప కనిపిస్తోంది. ఆమెకు అర్థం కాలేదు ఎందుకు వాళ్ళ కోసం ఇంతలాగా ఎదురు చూస్తోందో. ఓ 4 రోజుల తర్వాత విజయ వచ్చింది. వస్తూనే ఒక 2 డబ్బాలు అరుంధతి చేతిలో ఉంచింది. ఆమెను చూడగానే వాళ్ళిద్దరికీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంలో ఏంటి డబ్బాలు, ఏం ఉన్నాయి, ఏం తెచ్చావు అని కూడా అడగాలనిపించలేదు. ఏమైంది నీ ఉద్యోగం అని ఇద్దరు విడివిడిగా అడిగారు.
ఇద్దరికీ ఒకే సమాధానం ఇచ్చింది. ఓ 2 జూనియర్ కాలేజీల్లో వచ్చేటట్లుంది. డెమోన్స్ట్రేషన్ రేపుంది. దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇంటర్వ్యూల కోసం తయారవ్వాలి కదా, ఆ తర్వాత తెలుస్తుంది. ఏవో కబుర్లు చెప్పి వెళ్ళింది. విజయ డబ్బాలు ఇచ్చిన వెంటనే చూడలేదు. కానీ ఇప్పుడు విజయ వెళ్ళిపోయాక వాటి మూతలు తీసి చూసింది. ఓ దానిలో బజ్జీలు, మరో దానిలో పచ్చడి ఉన్నాయి. బజ్జీలు చూడగానే బిందు గుర్తొచ్చింది. బిందుకి బజ్జీలంటే ఇష్టం. మనం చేసుకుందామని అంటే, ఎందుకమ్మా, ఓ 4 బజ్జీలు తినడానికి చేసుకోవాలా? ఆ 4 కొనుక్కుంటే పోలే? మనకు తిండి ముఖ్యం, కానీ తిండే జీవితం కాదు. ఆ వంటింట్లో అంతసేపు ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటూ బయటికి వెళ్ళి తెచ్చేసేది. మళ్ళీ బిందు ఆమె ఆలోచనలు ఎందుకు వచ్చాయి? విజయ మామూలుగా తెలియకుండానే బిందును విజయ్తో పోలుస్తోంది. ఈ పోల్చడంలో స్వార్థం లేదు, కానీ కూతురు గుర్తుకొచ్చేస్తోంది. బిందు ఒక జ్ఞాపకం కాదు, తమ జీవితంలోని ఓ భాగం. తమలో అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే ఓ భాగం. అయినా కూడా విజయలో కూతుర్ని చూసుకుంటోందా? వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు కలిగిన సంతోషం కనిపించకపోతే ఏదో వెల్తి బాగా తెలుస్తోంది. పై దేశంలో ఉన్న కొడుకుని, ఈ లోకంలో లేని కూతుర్ని వీళ్ళని చూసుకుంటున్నాం అన్న భావం హిపోక్రసీ అవుతుందా? రాజ్యలక్ష్మి గారు అన్న మాటలు మెదిలాయి. ఆవిడ ఎంత బాగా అన్నారు. అందులో ఎంతటి ఫిలాసఫీ ఉంది. జీవితంలో ఏది ఎప్పుడు కావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది. ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే నీతో ఉంటుంది. ఏది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది. దేన్ని ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు వాటి విలువ తెలుసుకొని జీవించడమే. ఈ మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటలు అన్నది పెంట్ హౌస్లో ఉంటున్న రాజ్యలక్ష్మి గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే అనిపించింది. ఆవిడతో మాట్లాడుతుంటే వేరే లోకంలోకి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. ఆవిడ ఉన్నారో లేదో, ఎక్కడికో వెళ్ళాలని అన్నారు. వెళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ సమయాన వెళ్ళి ఆవిడని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఓ 2 రోజుల తర్వాత విజయ వచ్చి ఉద్యోగం వచ్చిందని చెప్పింది. మొదట్లో తాళం చెవి తీసుకోవడానికి ఇవ్వడానికి వచ్చేది. ఆ తర్వాత మరోటి చేయించుకున్నారట. దానితో ఆమెకు ఎదురింటికి వెళ్లే అవకాశం రావడం లేదు. ఆ కారణంగా ఆమెని చూడ్డం అరుంధతికి కుదరలేదు. అయితే ఇది కూడా ఒక విధంగా మంచిదే. ఈ బంధాలు అవి బాధల్ని పెంచుతాయే కాని ప్రశాంతంగా ఉండనియవు అని తనకి తాను సమాధానపరుచుకుంది. ఇది వరకు ఎలా కాలం గడిపారో ఇప్పుడు కూడా అలాగే గడపాలి. ఎదురుగా ఉన్న క్యాలెండర్ వైపు చూసింది. క్యాలెండర్లో తేదీని రౌండ్ చేసిన దానిని చూసింది. ఎందుకు రౌండ్గా పెన్నుతో చుట్టిందో పక్కనే రాసి ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. ఆ రోజు రొటీన్ చెకప్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని బీరువాలో నుంచి మెడికల్ రిపోర్ట్లున్న ఫైల్ను పైకి తీసి పెట్టింది. సాయంత్రం 5 దాటాక ఆటో మాట్లాడుకొని ఇద్దరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. అక్కడ చాలా మంది లేకపోయినా డాక్టర్ ప్రతి పేషెంట్తో చాలాసేపు మాట్లాడి 500 ఫీజు తీసుకొని పంపిస్తున్నారు. అరుంధతి వాళ్ళ ఛాన్స్ వచ్చేటప్పటికి 7 దాటింది. ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ పలకరించాడు. ఆ పలకరింపుతో ఇద్దరు మామూలుగా అయిపోయారు. స్వేచ్ఛగా ఆరోగ్య సమస్యలన్నీ మనసులో ఉన్నవన్నీ మెల్లగా ఒక్కొక్కటి ఇద్దరు వంతుల వారిగా చెప్పసాగారు. ఇంట్లో మనిషితో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడారు. డాక్టర్ గారు కూడా వీళ్ళ మాటలు వింటూ మధ్య మధ్యలో ఎప్పటిలాగే తన విషయాలు చెప్తున్నారు. బెంగళూరులో ఉంటున్న కొడుకు గురించి చెప్తూ మనవడి పుట్టినరోజుకి వెళ్ళాలని ఉందట. అమెరికాలో ఉంటున్న అతని కూతురి గురించి చెప్తూ అవి ఇవి మాట్లాడుతూ ఉత్సాహపరిచారు. బ్రహ్మాండంగా ఉన్నారు. బాగా మెయింటైన్ చేస్తున్నారు. డైట్ బాగా తీసుకోండి, కూరలు బాగా తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీరు ఇంట్లోనే మీటర్తో షుగర్ చూసుకున్నామని అన్నారు. అది కూడా బాగానే కంట్రోల్లోనే ఉందని అంటున్నారు. కాబట్టి ఇంకా వేరే మందులు రాయను, మందులు అవే వాడండి అని అన్నాడు. వాకింగ్ మర్చిపోకండి, తప్పకుండా నడవండి. అమ్మా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చేయండి అంటూ కొన్ని ఎక్సర్సైజులు చూపించాడు. మీ మోకాళ్ళ నొప్పులు అవి పోతాయి. మా అమ్మగారు ఇవే చేస్తున్నారు, మీరు చేయండి, హాయిగా లేడీలా చకచకా నడుస్తారు అంటూ నవ్వించాడు. ఇద్దరు ఉత్సాహంగా బయటికి వచ్చారు. ఫీజు ఇచ్చుకొని బయటికి వచ్చారు.
వస్తూ మోర్లో కావలసినవి కొనుక్కొని ఇంటికొచ్చారు. లిఫ్టులో నుంచి బయటికి వచ్చి తమ ఫ్లాట్ తాళం తీయబోతూ అలవాటుగా ఎదురింటి వైపు చూశారు. బాగా చీకటిగా ఉంది. వాళ్ళ ఇంటి ముందు లైట్లు వేసి లేదు. వాళ్ళ లైటు వెలుగుతుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇంకా ఇంటికి రాలేదు కాబోలు, ఏదైనా పని ఉండి ఉంటుంది అని తనలో తాను అనుకున్నట్లుగా పైకి గట్టిగా అంది. భర్త జవాబు కోసం ఎదురు చూడలేదు. మొర్నాడు పొద్దున ఏదో పని మీద 4 సార్లు తలుపు తీయాల్సిన అవసరం వచ్చింది. ప్రతిసారి ఆమె ఎదురింటి వైపు చూస్తూనే ఉంది. తాళం కనిపిస్తోంది. ఓ 4 సార్లు భర్తతో ఆ మాటే అంది. ఎక్కడికో వెళ్ళి ఉంటారు. రాత్రి అయిపోతే ఎవరింట్లోనో పడుకొని ఉంటారు, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళి ఉంటారు. అయినా నీకెందుకు? దెబ్బ తిన్నట్లు చూసింది అరుంధతి. నాకెందుకా? నిజంగా తనకెందుకా? నోరు తెరిచి భర్తను చూసింది. ఒక్క క్షణం ఆమెకు ఏమనాలో తెలియలేదు. వాళ్ళ తలుపు తాళం వేసి ఉంటే రోజు కనిపించే వాళ్ళు కనిపించకపోతే ఎందుకు, ఏమైందో అని అనుకుంది. ఇది సహజం. ఎక్కువగా పట్టించుకున్నావేమో, ఆలోచించుకో. ఎక్కువగా పట్టించుకుంటున్నానా అని తనకు తానే ప్రశ్నించుకుంది. ఎక్కువేముంది? ఎదురింట్లో ఉంటున్నారు. వయసులో బాగా చిన్నవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర లేరు. పెద్దరికంతో ఏం జరిగిందో అని అనుకోవడం తప్పేం కాదు. ఇంట్లో ఉంటే ఇవే ఆలోచనలు. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఆలోచనతో గడపడం? కాస్త మార్పు కావాలి. బయటికి వెళ్తే అనిపించింది. పనేం లేదు. టైం 7 కూడా అవ్వలేదు. కొంచెం పార్కుకు వెళ్ళి వాకింగ్ చేసొద్దామా? షూస్ లేసులు కట్టుకుంటూ అంది అరుంధతి. పార్కు పెద్ద దూరం కాదు. వాళ్ళుండే కాంప్లెక్స్ని ఆనుకునే ఉంటుంది. జాగింగ్ చేస్తున్న వాళ్ళని దాటుకుంటూ ఆ ట్రాక్ దాటి ఇద్దరు పార్కులో నిశ్శబ్దంగా నడుస్తున్నారు. చాలా రోజులైంది చూసి. బాగున్నారా అంటూ ఎదురొచ్చాడు వరదరాజు. వరదరాజు అదే కాంప్లెక్స్లో మరో బ్లాక్లో ఉంటాడు. ఆ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరలో ఉన్న ఓ టెక్నో స్కూల్ ఇంగ్లీష్ సోషల్ టీచర్. అప్పుడప్పుడు ఇలా వాకింగ్లో కలుసుకుంటుంటారు. మంచి చెడు మాట్లాడుకుంటుంటారు. అవును, మనం కలిసి చాలా రోజులైంది. ఈ మధ్య వాకింగ్ అంటే బద్ధకంగా ఉంటుంది. ఇదివరకులాగా రెగ్యులర్గా రావాలనిపించడం లేదు. మీ సంగతి చెప్పండి. మీరు ఎలా ఉన్నారు? మీ స్కూల్ పరీక్షలు ఎప్పుడు? 10వ క్లాస్ పిల్లల పరీక్షలయ్యాయా? రామచంద్ర అడిగాడు. అప్పుడేనా? వాళ్ళ పరీక్షలవడానికి ఇంకొక నెల ఉంది. ఈ 10వ తరగతి పరీక్షలయ్యాక మిగిలిన క్లాసుల పిల్లల పరీక్షలు. ఈ లోపల మా పరీక్షలవుతున్నాయి. మీకేం పరీక్షలు? ఏదైనా ప్రైవేట్గా రాస్తున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్ర. ఆ మాటలకి నవ్వేశాడు వరదరాజు. అంత సీన్ లేదు. ఈ పిల్లల్ని పరీక్షలకు తయారు చేయించడమే మాకు పెద్ద పరీక్ష. ఇవాళ 9వ క్లాసు పిల్లలకి రెమెడియల్ క్లాస్ ఉంది. 8 గంటలకు వెళ్ళాలి. 10వ క్లాస్ పిల్లలకి లెక్కల మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలి. బయాలజీ ఆబ్జెక్టివ్ టెస్టు పెట్టాలి. దీనికి ఆ సబ్జెక్ట్ టీచరే చూడాలని లేదు. నా లీజర్ పీరియడ్లన్నీ ఇలా ఉపయోగించుకుంటుంది మేనేజ్మెంట్. ఇళ్లల్లో ఈ పిల్లలు కష్టపడి చదవరు. ఎక్కడో ట్యూషన్కి పోతారు. అక్కడేం చదువుతారో తెలియదు. మార్కులు రాకపోతే పిల్లల్ని ఏమి అనరు. మేం కూడా ఆ పిల్లల్ని ఏమీ అనకూడదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయట. ఈ పేరెంట్స్ వచ్చి మీరు సరిగ్గా చెప్పడం లేదు, మంచి మార్కులు రావడం లేదు అంటూ మా టీచర్ని అంటారు. ఇది అయ్యాక ఆ ఇంటర్ చదువులో అదో యజ్ఞం. దాన్ని కూడా మేమే చెయ్యాలి. మేమే సమితలం. ఎంపీసీ, బైపీసీ, హాస్టల్, జైలు అంటూ చిన్నగా నిట్టూర్చాడు. రామచంద్రకి తన స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజులు చీకు చింతా లేని రోజులు. అదే అన్నాడు. మన రోజులే బాగున్నాయి. జీవితంలో ప్రతిరోజు కొత్తగా ఉండేది. ఆ సాయంత్రాలు ఎంత అందంగా, ఎంత హాయిగా ఉండేవి. మన మాటలు వేరు. అప్పుడు టాపిక్లు వేరు. సినిమాల గురించి, పాటల గురించి, ప్రేమ గురించి, అందమైన కళలు, కవిత్వం, కథలతో ఆగిపోయేవాళ్ళం. అంతకు మించి మరొక్క అడుగు కూడా వేసేవాళ్ళం కాదు. సిగరెట్ తాగడం అప్పట్లో మహాపాపం. తాగుడు జోలికి అసలు వెళ్లేవాళ్లమే కాదు. సరదాగా సెంటర్కి వెళ్ళి టీ తాగి రావడం అప్పట్లో పెద్ద సరదా.
సన్నటి నోట్బుక్ పట్టుకొని సైకిల్ ఎక్కి కాలేజీకి వెళ్ళడం ఒక రాజసం. బాగా చదువుకునే అమ్మాయిల పట్ల ఆరాధనా భావం. ఏరా, ఎప్పుడు చూసినా సెంటర్లో బాతా కానీలేనా, చదివేదేమైనా ఉందా లాంటి గద్దింపులు ఉండేవి. వయసుకి తగిన అమాయకత్వం ఉండేది. జీవితం అంటే భయభక్తులు, పెద్దవాళ్ల పట్ల గౌరవం ఉన్నన్న రోజులవి అన్నాడు రామచంద్ర. సరే, ఆ రోజుల్లో సాయంత్రాలు అలా ఉంటే ఈ రోజుల్లో వేరు. ఇప్పుడు పిల్లలు వేరు. స్మార్ట్ ఫోన్లు, బూతు బొమ్మలు చూడడం, ఇంటర్నెట్లో బూతు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం, క్రెడిట్ కార్డులు, బైకులు, గర్ల్ ఫ్రెండ్స్, బీర్లు, పబ్బులు, డిస్కోలు. ఇవి ఈనాటి పిల్లల సాయంత్రం గడిపే విధానం. వయసుకు ఉండాల్సిన ముగ్ధత్వం ఉండడం లేదు. ముదురు తేలిపోయారు అని అంది అరుంధతి. నిజం రామచంద్ర, ఆ రోజుల్లో ఎవరికి ఏది ఇష్టమో ఆ కోర్సుల్లోనే చేరేవారు. అది చదువు, ఇది చదువు అని పోరుండేది కాదు. ఎంపీసీల్లో చేరే సీటు తెచ్చుకున్నవాడు మెగాస్టార్. ఇంకా బైపీసీలో చేరే వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ళకి డాక్టర్ లెవెల్లో ఫాలోయింగ్. ఇంకా సిఈసి, హెచ్ఈసి వాళ్ళంతా సరదా రాయిళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఒకళ్ళని చూసి మరొకరు చదవగలమా లేదా అన్న ఆలోచన ఉండదు. అన్నిటికీ మేం టీచర్లు, పాపాల భైరవులు అంటూ మరోసారి నిట్టూర్చాడు. పేరెంట్స్కి ఈ విషయాలు తెలుస్తాయా? ఆ పిల్ల సంగతి వాళ్ళకి తెలియాలి కదా, మరి మీరు చెప్తారా అంది అరుంధతి. చెప్తామండి. వాళ్ళకి ఇళ్లల్లో తీరుబడి ఉండదని ఇలాంటి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళకి పంపిస్తుంటామని అంటారు. నేను అవడానికి ఇంగ్లీషు, సోషల్ టీచర్ని. కానీ సాయంత్రాలు లెక్కలు, సైన్స్, స్టడీ మెటీరియల్తో పిల్లలకి ప్రాక్టీస్ చేయించాల్సిందే. జీతాలు పర్వాలేదా అని అడిగింది అరుంధతి. ఆ ఒక్కటే అడగండి. ప్రైవేట్ స్కూళ్ళు కదా, శ్రమకి తగ్గ జీతం ఉండదు. సంతకం పెట్టించుకుంటారు. అక్కడ ఎంత అమౌంట్ ఉందో తెలియదు. చేతిలో కవర్ పెడతారు. కార్పొరేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు లాంటి స్కూళ్ళు కావు. ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఏం చేస్తాం? తప్పడం లేదు. వస్తాను, నాకు పొద్దుపోతోంది. ఇలా మాట్లాడుతుంటే ఎంత టైం ఏందో తెలియదు. భోంచేసి స్కూల్కి వెళ్ళాలి. పిల్లలు తీసుకొని పేరెంట్స్ వస్తుంటారు. వచ్చి ఎన్నో ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు అనాల్సిందేముంది, మీరు చదివిస్తారనే కదా ఇక్కడ చేర్చాం అంటారు. ఈ పేరెంట్స్లో కొంతమందికి 2 జీతాలు, అంటే భార్యాభర్తలు 2 ఉద్యోగాలు. కొంతమంది వ్యాపారస్తులు. వాళ్ళంతా చేతి నిండా డబ్బున్న వాళ్ళు. పిల్లల్ని పట్టించుకునే తీరిక లేదు అంది అరుంధతి. అయినా పిల్లలు తప్పేముంది? నన్ను అడిగితే పెద్దవాళ్ళదే తప్పంటాను. ఇవాల్టి పేరెంట్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నది 2 శక్తులు. ఒకటి డబ్బు, 2 సెక్స్. ఈ 2 తప్ప వేరే వ్యాపకం లేదు. 3వ పురుషార్థం ఏదైనా ఉందంటే అది దేవుడు లేదా ఆధ్యాత్మికత. దానికి దారి వేసేవి కూడా ఆ పై 2. తీరని కోరికల జడ నుండి విముక్తి కోరే మానసిక ప్రయత్నమే భక్తి. ఎంత పని ఉన్నా నా మటుకు ఈ టీచింగ్ జాబ్ అంటేనే ఇష్టం. పిల్లలకి నేనేం నేర్పిస్తానో అంతకు మించి నేనేం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాననిపిస్తుంది. ఇంకా వస్తాను అంటూ వాచి చూసుకున్నాడు. నన్ను తీసుకుంటారా? నాకు మార్పు కావాలి, ఏదో ఒక ఉద్యోగం అని అడిగాడు రామచంద్రం. ఆశ్చర్యంగా చూశాడు వరదరాజు. నువ్వా? 300 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ కలెక్షన్, ఇన్విజిలేషన్ కోసం కావాలి. కానీ టైమింగ్స్ అవి ఫాలో అవ్వగలవా? ఆలోచించుకో. జీతం కూడా ఎక్కువ ఇవ్వరు. ప్రైవేట్ స్కూల్ కదా, తక్కువే ఇస్తారు. పర్వాలేదంటే మాట్లాడతాను. నాకిప్పుడు జీతం ముఖ్యం కాదు. కాలం గడవాలి. నన్ను నేను మర్చిపోవాలి. పైగా నేను ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ కాదు. డిమాండ్ చేసి జీతం పుచ్చుకోవడానికి. వెంటనే కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకో. అలాగే, ఇవాళే కనుక్కుంటాను. నాకు పొద్దుపోతుంది. ఇంకా ఇప్పుడు వాకింగ్ ఏంటి? ఇంటికి వెళ్ళిపోతాను. వస్తాను. ఏ సంగతి నీకు మెసేజ్ పెడతాను. అప్పుడు కలుసుకోవచ్చు. అప్పుడు ఇలా వాకింగ్లోనే కలుద్దాం అని వరదరాజు వెళ్ళిపోయాడు. రామచంద్రకి తను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండనని ఎప్పటినుంచో మనసులో ఉంది. తన అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆ కంపెనీలో జరిగిన అవకతవకలకి తనని బాధ్యుడిగా చేశారు. ఆ ఉద్యోగం పోయింది. కాదు, మర్యాదగా మరొకటి వెతుక్కోమని అన్నారు.
అది జరిగి చాలా ఏళ్ళైంది. ఇప్పుడు చెయ్యగలడా? అడగడమైతే వరదరాజును అడిగాడు. వస్తే గనుక అప్పుడే చూడొచ్చు. కానీ అక్కడ కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలడా? ఉద్యోగమే చెయ్యాలంటే ఎన్నిటినో మార్చుకోవాలి. ఆఫీసులో తనకి జరిగిన అన్యాయం, కూతురికి జరిగిన అన్యాయం, ముందు వీటన్నిటినీ మర్చిపోవాలి. అది సాధ్యమేనా? ఇన్నాళ్ళు గతంలో ఉండిపోతాడు. కానీ గతం మర్చిపోవాలి. అది జరిగితే గానీ ముందుకు వెళ్ళడు. అదే మాట అరుంధతితో అన్నాడు. నిజమే, గతాన్ని మర్చిపోవాలి. మనిద్దరం ఇలా ఎన్ని రోజులుండగలం? మన జీవితాలని మనమే బాగు చేసుకోవాలి. మన దారి మనమే వేసుకోవాలి. తుఫాన్లను ఎదుర్కొని ముందుకెళ్లే తన మార్గం వెతుక్కునేవాడు మనిషి. మంచి జీవితం తీసుకో అని ఎవ్వరూ ఇవ్వరు. వెతుక్కోవాలి. అది ఎలా? ఏ విధంగా? రామచంద్రం భార్యతో అనడం అయితే అన్నాడు. కానీ జరిగింది మర్చిపోవడం సాధ్యపడాలంటే కష్టమే. తనని ఆఫీస్లో సెక్షన్లో ఎంత అవమానం చేశారో గుర్తొచ్చింది. ఎలా పొమ్మన్నారో గుర్తొచ్చింది. తను కూడా రూల్స్ని అతిక్రమించే, లేకపోతే కొంచెం అటూ ఇటూ చేసో, లేకపోతే మరో రకంగానో బాస్ దృష్టిలో పడచ్చు. నియమాలను ఉల్లంఘించలేదు, అతిక్రమించలేదు, ప్రమోషన్ ఇవ్వలేదు. పైగా తన తర్వాత చేరిన వాళ్ళకి, తనకన్నా 10 ఏళ్ల చిన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి జనరేషన్గా ఇంక్రిమెంట్ ఇచ్చారు. పైగా మీరు తప్పుకుంటే మంచిదన్నట్లు పరోక్షంగా అన్నారు. ఆ దెబ్బ చాలదన్నట్టు మరో దెబ్బ కూతురి దుర్మరణం, మరో దెబ్బ హార్ట్అటాక్, మైల్డ్గా పెరాలసిస్. ఈ ఆలోచనలు రాకుండా చూసుకుంటూ ఇవి అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ఎంతో కష్టం. ఏదో ఒకటి చేయకపోతే మనసు మలుపు తిరగదు. అరుంధతి మనిషిని మళ్లించుకోవడానికి వాకింగ్ చేస్తూ తనకు వచ్చిన లలితా సహస్రనామాలు వల్లె వేసుకుంటోంది. మొహం మీద సూర్యుడు దెబ్బ కొట్టేస్తున్నాడు. ఎండెక్కుతోంది. ఇంక వెళ్దామా? 8 అవుతోంది అంది అరుంధతి. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన నవలలో తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నట్టు మాటండో. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.